శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అసలు బ్రహ్మంగారు చెప్పినట్లు డిసెంబర్ 2025 మరియు 2026లో ఏం జరగబోతున్నాయి? ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. 2022-23లో బ్రహ్మంగారు చెప్పినవి ఏం జరిగాయి? ఇక ముందు ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, లేదంటే చాలా మిస్ అవుతారు. అంతకంటే ముందు మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్మేవాళ్లైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి అలా కాలజ్ఞానంలోకి వెళ్ళొద్దాం. పోతులూరి వీరబ్రహ్మంగారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి, మరెన్నో జరగబోతున్నాయి. ఆయన చెప్పిందేంటంటే, ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు. శ్రీశైలంలో పొగవంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారని చెప్పారు. ఒక అమ్మ 16 ఏళ్లు రాజ్యమేలుతుంది అంటే ఇందిరాగాంధీ గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు. 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్కనీరు కూడా ఉండదు. 13వ రోజు పెద్ద వరదలొస్తాయని చెప్పారు బ్రహ్మంగారు. మనల్ని అష్టకష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని తెలిపారు. అందులో కొన్ని వ్యాధులకు పరిష్కారమే దొరకడని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైపోతాయని చెప్పారు. మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవడం ఎక్కువవుతుందని చెప్పారు. ఇది ఈ రోజుల్లో జరుగుతుంది కూడా. రీసెంట్గా ఒక వ్యక్తి హోటల్లో అడక్కుండా నీళ్లు తాగాడని హోటల్ యజమాని ఇంకా వాళ్ల స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగిన వ్యక్తిని పొట్టన పెట్టుకుని ప్రాణం తీశారు. అన్ని పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా కాలుష్యం అయిపోతాయని చెప్పారు. ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండు కూడా పండించడం లేదు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధాలు, భూకంపాల్లాంటివి వచ్చి భారతదేశం బాగా పాడైపోతుందట. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక్క కాన్పుకి 7 పిల్లలకి జన్మనిస్తుంది. బంగారం కన్నా ఇత్తడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మనందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం 4 రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూతపడిపోతుందని చెప్పారు. ఎంతో మంది స్వాములు తామే దేవుళ్లమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. నోటి మాట జనం నమ్మరు. కాగితాల మీద రాసేవాటికే విలువ ఉంటుంది. ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా, లోన్స్ అయినా, ఇంకా ఏ ఇతర పనులైనా కాగితం మీద రాస్తేనే కదా మనం నమ్మేది. అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువైపోతాయి. మనమిప్పుడు ప్రతిరోజు ఎన్నో ఘోరాల్ని చూస్తున్నాం. ఇవి రోజురోజుకి పెరుగుతున్నాయి, కానీ ఏమాత్రం తగ్గట్లేదు. దీనికి కారణం మాత్రం చేతకాని వ్యవస్థ అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? ఆడవాళ్లు సిగ్గు వదిలి తిరుగుతారని బ్రహ్మంగారు ముందే చెప్పారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి యాప్స్లో ఆడవాళ్లు చేస్తున్నది మీకు తెలిసిందే. అందరూ కాదు, కానీ కొంతమంది అలా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వయసుతో సంబంధం లేకుండా, వావి వరుస లేకుండా పోతుందంట. ఇలాంటివి ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి. తండ్రి కూతుర్ని, అన్నా చెల్లిని, ఇలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాల పాలవుతారు. వావి వరస లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సుఖవ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ కామభోగాలకు అలవాటు పడతారట. పక్కవారి భార్యను వశపరుచుకుంటారట. జనాభా మన ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుందో మనకు తెలుసు కదా. అడవి మృగాలు దేవాలయ ప్రాంతంలోకి వచ్చి మనుషుల్ని చంపేస్తాయట. అది కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం, అంటే 2023లో తిరుమల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అది మనకు తెలిసిందే కదా. ఇంకా జరగబోయేవి ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగానది మాయమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పటికే కాశీలో గంగానది ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాల వల్ల కలుషితమవుతుంది. ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాల తరువాత అలా జరిగే అవకాశం లేకపోలేదని అర్థమవుతుంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందట. రోజూ మన దేశంలో జరిగే దారుణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. 2040వ సంవత్సరంలో 40 రోజుల పాటు కాశీలో ఉన్న గంగానదిలో నీరు ఉండదని చెప్పారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసిన ప్రజలకు కన్నుపోతాయట. భారతదేశంలో యుద్ధం జరుగుతుంది. ఢిల్లీపై బాంబుల వర్షం కురుస్తుంది. దేశ రాజధాని కూడా మారుతుంది. అదే సమయంలో నెల్లూరు నీటిలో మునిగిపోతుంది. నిజానికి ఇప్పటివరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి, మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలా ఇంకా కలియుగం గురించి, అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు.
బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసినా కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. యుద్ధాలు జరుగుతాయి, వాటి కారణంగా మన దేశం ఎంతో నష్టపోతుంది. నిత్యావసర సరుకుల ధర చాలా పెరిగిపోతాయి. అలాగే అధికంగా ఆస్తి మరియు ప్రాణనష్టం జరుగుతుంది. ఒక తుఫాను వస్తుంది, దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు. అలాగే బంగారం ధర నానాటికీ పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులు కూడా కొనలేనంతగా పెరిగిపోతుందట. ఇప్పటికే మనం 2 ఏళ్ల కిందట ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. భార్య మరియు భర్త డబ్బు కోసం ఒకరినొకరు వేధించుకుంటారు. ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరూవాడా సంచరిస్తూ ఉంటాయట. అలాగే అత్యాశకు పోయి ఈ హంసలను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతోమంది మరణిస్తారట. వేప చెట్టుకు అమృతం కురుస్తుందట. ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామివారి ఆలయ సంపదను 6 మంది గజదొంగలు దోచుకుంటారు. దీంతో ఆ స్వామివారి కుడి భుజం అదిరడం మొదలవుతుందట. దేశంలో అనేక ఉత్పాతాలు మొదలవుతాయి. కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వదిలి వింధ్యపర్వతాలకు వెళ్ళిపోతారట. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట. ఇంద్రకీలాద్రి పర్వతంపై కులువై ఉన్న దుర్గమ్మ ముక్కుపుడతను కృష్ణానది తాకుతుంది. శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది. ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది. ఆ రంకె విన్న ఎంతోమంది మరణిస్తారు. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి. రోజురోజుకీ ధర్మం తగ్గిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికీ నిజమని మనందరికీ తెలుసు. రోజురోజుకీ అధర్మం పెరిగిపోయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థనేది లేదు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పుడంటే మనకు తెలియదుగాని 100 ఏళ్ల క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. పర్వతాల నుండి ఒక ముసలి వస్తుంది. అలా 8 రోజుల పాటు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. కలియుగం 5000 ఏళ్లు పూర్తయ్యేసరికి బెంగళూరు కామాక్షి విగ్రహం నుండి రక్తం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లుపడి జననష్టం జరుగుతుందట. పగిలిన రాళ్ల మొక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇక బ్రహ్మంగారి జన్మరహస్యం కూడా చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని, ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయని, ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి. ఇక రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.